నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను శివాని. తెలంగాణ లోక్సభ ఎన్నికల కోసం ప్రతివ్యూహంలో మునిగి తేలుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అసెంబ్లీ ఎన్నికల్లో 10 ఏళ్ల తర్వాత అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తుంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకాష్ ప్రారంభించి బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేసే ప్రయత్నాలు ఉంది. ఇక శాసనసభ ఎన్నికల్లో గతంలో లేని విధంగా 8 సీట్లు కైవసం చేసుకున్న కమలనాథులు మెజారిటీ లోక్సభ స్థానాలే టార్గెట్గా ముందుకు కదులుతున్నాయి. ప్రధాని మోదీ హవా కారణంగా తెలంగాణలోనూ గణనీయంగా ఎంపీ సీట్లు దక్కించుకుంటామని చెప్తున్నారు. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుతో మార్చుకోవాలని భావిస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. ఇక లెఫ్ట్ పార్టీలు మజ్లిస్ సంగతి సరే. మరి ఎవరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి, ఎవరి వ్యూహాలు వర్కౌట్ అవుతాయి? తెలంగాణలో పార్టీల రణతంత్రంపై విశ్లేషణ స్వతంత్ర ఫోకస్లో చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన గెలుపును మరోసారి రిపీట్ చేయాలని భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను మట్టి కరిపించి అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ అదే సీన్ను పార్లమెంట్ ఎన్నికలను పునరావృతం చేసేందుకు పక్కగా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఓవైపు అభివృద్ధి సంక్షేమ జపం చేస్తూనే ప్రతిపక్షాల్ని కోల్పోకుండా దెబ్బతీసే వ్యూహాల్ని అమలు చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి ఢిల్లీ పీఠంపై రాహుల్ గాంధీని కూర్చోబెట్టాలన్న తమ కలను నిజం చేసుకునే పనిలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. రానున్న లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల సాధనే టార్గెట్గా వ్యూహాలు రచిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ స్థానాల్లో కనీసం 13 నుంచి 14 సీట్లలో గెలుపును లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గెలుపును టార్గెట్గా పెట్టుకోవడమే కాదు, అందుకు తగిన వ్యూహాలను అమలు చేస్తోంది హస్తం పార్టీ. ఓవైపు అభ్యర్థులను ప్రకటిస్తూనే సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించింది. 6 గ్యారంటీల అమలులో భాగంగా తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. సీతారామస్వామి కొలువు తీరిన భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. తద్వారా 5వ పథకం అమలు చేశామంటూ గర్వంగా చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. గత 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. 2014 ఎన్నికల కంటే ముందు డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు, కొడుకు కోడలుంటే యాడుంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే యాడవంటారు, గొర్రె పిల్లనో మేక పిల్లనో ఉంటే యాడ కట్టేసుకుంటారు అని పేదవాళ్ళ కళ్ళల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసిండు. నిజంగానే ఇంతకాలం ఇల్లు లేక, కిరాయింట్లలో ఉండలేక, కిరాయి కట్టలేక, సొంత ఇల్లు ఉన్న గుడిసెలోనో పేద ఇంట్లోనో ఉండే ప్రతి పేదవాళ్ళు ఆలోచన చేసిండ్రు. అయ్యో కేసీఆర్ సార్ ఏదో చెప్తున్నాడు, నిజంగానే మనకి ఇల్లు ఇస్తే పండుగ పూట కొడుకు కోడలు కానీ బిడ్డ అల్లుడితోని సంతోషంగా గడపొచ్చని. ఒక్కసారి కాదు, చెప్పిన కథనే మళ్ళా చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీడీసీ ఎలక్షన్లు కావచ్చు, 2 సార్లు 10 ఏళ్ళు పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి, ఇక తెలంగాణ ప్రజలు ఆయన మోసానికి, ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ను బీఆర్ఎస్ను బొందబెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. అభయహస్తం పేరుతో 6 గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 2 పథకాలను ప్రారంభించింది. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉన్న పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. ఇటీవలే మరో 2 సంక్షేమ కార్యక్రమాలను సైతం మొదలు పెట్టారు. అర్హులైన వారికి 500కే గ్యాస్ సిలిండర్, తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదవారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీని సైతం ఇటీవలే అమలు చేయడం ప్రారంభించారు. తాజాగా మరో పథకం ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించింది రేవంత్ సర్కార్. తద్వారా హామీలను ఇవ్వడమే కాదు, అమలు చేయడం ద్వారా ప్రజలను మరింతగా కాంగ్రెస్ వైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నారు. తద్వారా లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలన్న వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. ఆయల్లో సోనియా ఆలోచన చేసింది,
ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలంటే కట్టెల పొయ్యిని అటకెక్కించాలి, గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వాలని దీపం పథకం ద్వారా ఆయల్ల ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకే ఆనాడు సోనియమ్మ మీకు సిలిండర్ ఇచ్చింది. కానీ సోనియమ్మ రాజ్యం పోయినాక కేసీఆర్ నరేంద్ర మోడీ వచ్చి 400 రూపాయల సిలిండర్ను 1200 రూపాయలు చేసి ఆడబిడ్డల సొమ్ము దోసుకొని కేసీఆర్ నరేంద్ర మోడీ ఆడబిడ్డల సొమ్మంతా కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. మళ్ళా గ్యాస్ పొయ్యి సిలిండర్ అటకెక్కి కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి వచ్చింది. అందుకే ఆలోచన చేసి ఇవాళ ప్రతి ఆడబిడ్డకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాము అని అంటే ఇది ఆడబిడ్డల కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. అటు విపక్షాలను టార్గెట్ చేస్తూ తమదైన రాజకీయాలు చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. మెజార్టీ మార్కుకు కొద్ది దూరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఏడాదిలోగా రేవంత్ సర్కార్ కూలిపోతుందని ప్రతిపక్ష పార్టీలు జోస్యం చెప్పడం ప్రారంభించాయి. దీంతో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొద్ది రోజులు ఓపిక పెట్టిన కాంగ్రెస్ నేతలు ఆ తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డితో టచ్లోకి వచ్చేశారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకోగా మరికొందరు సైతం లోక్సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ గూడికి చేరుతారన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తాము నిజంగానే గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ళు పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక తెలంగాణ ప్రజలు ఆయన మోసానికి ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ను బీఆర్ఎస్ను బొందబెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. కేవలం ఇదే కాదు, కాళేశ్వరం విషయాన్ని హైలైట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు హస్తం నేతలు. బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి అంటూ కొత్త భాష్యం చెప్పుకొచ్చారు సీఎం రేవంత్. కేసీఆర్ పాపలతోనే కాళేశ్వరం కూలిపోయిందన్న ఆయన మేడిగడ్డ మేడిపండు చందంగా మిగిలిందన్నారు ముఖ్యమంత్రి. ఇప్పటికి దాదాపుగా పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో 24 కోట్ల పైచలకు ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా పేదవాడికి వైద్యం అందక పెద్ద సర్కారు దవాఖానకో ప్రైవేటు దవాఖానకో పోతే మళ్ళీ ఇంటికి వస్తాడో రాడు అనే అనుమానం ఉండే. అట్లాంటిది ఇలా పేదల ఆరోగ్యాన్ని బాగు చేయడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు పేదవాళ్ళ వైద్యానికి ఈనాడు మన ప్రభుత్వం ఇచ్చింది. ఇక గ్యాస్ పొయ్యి సిలిండర్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. ఇలా అంది వచ్చిన అన్ని అవకాశాలను సమర్థంగా ఉపయోగించుకుంటూ లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మరి హస్తం పార్టీ వ్యూహాలు సార్వత్రిక ఎన్నికల్లో ఏ మేరకు సక్సెస్ అవుతాయన్నది త్వరలోనే తేలనుంది. శాసనసభ ఎన్నికల్లో ఎదురైన పరాజయం ఓవైపు, ఎమ్మెల్యేలు, ఎంపీల వలసలు మరోవైపు, న్యాయ విచారణలు ఇంకోవైపు. ఒక్క మాటలో చెప్పాలంటే లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పరిస్థితి అస్సలు ఏమాత్రం బాగలేదని వాదన ఎక్కువగా వినిపిస్తుంది. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం చావో రేవో అన్నట్లుగా తలపడుతున్నాయి గులాబీ పార్టీ శ్రేణులు. ఓవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. ఈ రెండింటిని తట్టుకొని బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతుందా? మెజారిటీ స్థానాలు దక్కించుకుంటుందా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు అన్ని వైపుల నుంచి వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు అగ్ని పరీక్షలా మారాయా అంటే అవుననే వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఒకదాని వెంట మరోటి అన్నట్లుగా సమస్యలు చుట్టుముడుతున్న వేళ లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఏ మేరకు రాణిస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన గులాబీ పార్టీ అప్పట్నుంచి ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. అయితే మొదట్లో బీఆర్ఎస్ నేతలు కాస్త గర్జించినా
ఆ తర్వాతే అసలు సీన్ మొదలైంది. మెల్లగా ఒక్కొక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గరవడం ప్రారంభించారు. నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమవుతున్నారు. అదేమంటే నియోజకవర్గ అభివృద్ధి, ప్రోటోకాల్ వ్యవహారం మరోటి అంటూ చెప్పుకొస్తున్నారు. ఇలా చెప్పిన వాళ్లలో కొందరు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. లోక్సభ ఎన్నికల నాటికి మరికొందరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. ఇదే ఇప్పుడు కారు పార్టీ నేతల్ని, శ్రేణుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీకి కీలకంగా మారిన ఎన్నికలు, ఇంకా చెప్పాలంటే చావో రేవో అన్నట్లుగా పరిస్థితులున్న నేపథ్యంలో కారు పార్టీ నుంచి వలసలు ఉండడం గులాబీ బాస్కు పెద్ద తలనొప్పిగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా దీనిపై ఏమైనా మాట్లాడాలంటే గత బీఆర్ఎస్ పాలనలో జరిగింది ఇదే కదా అంటూ చురకలంటిస్తున్నాయి ఇతర రాజకీయ పార్టీలు. ఈ సమస్యకు తోడు మేడిగడ్డ వ్యవహారం ఎలాగూ ఉండనే ఉంది. ఇక గత బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న పలు ప్రాజెక్టులు, ఒప్పందాలపై ఇప్పటికే న్యాయ విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్. రిపోర్ట్ ఎప్పుడొచ్చినా అందులో ఏమున్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అప్పుడు ఏం చెబుతాయన్నది పక్కన పెడితే గులాబీ పార్టీ హయాంలో జరిగిన అవకతవకలను, అక్రమాలను ప్రజల ముందుంచడమే ప్రధాన లక్ష్యంగా అధికార పార్టీ వ్యవహరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఈ సమస్యను ఎదుర్కోవడం గులాబీ నేతలకు తలకు మించిన పని అవుతోందన్న వాదన వినిపిస్తోంది. ఆ రోజు నాకున్న పదవులన్నీ ఇసిరి వాళ్ళ ముఖాన పడేసి తెలంగాణ ఖచ్చితంగా నిలబడాలి, కలబడాలి, సంత రాష్ట్రం కావాలి, అయితే తప్ప దిక్కులేదని ఒక్కనిగా ఒక సైన్యంగా నాతో పాటు పిడికడ మందితో జై తెలంగాణ అని బయలుదేరినాం. హైదరాబాద్లో చర్చోపచర్చలు, ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, మీటింగ్ స్టార్ట్ చేయాలి, ప్రజల్లోకి పోవాలి, ఇది ప్రజా గర్జన కావాలి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉద్యమం నాటి నుంచి కలిసి వచ్చిన కరీంనగర్ నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారానికి సమరశంఖం పూరించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ ఉద్యమంతో పాటు 10 ఏళ్ల తమ పాలనలో కరీంనగర్ ప్రజలు తమకు ఎలా అండగా నిలిచారన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు పార్టీ అధినేత కేసీఆర్. అప్పట్లో సింహగర్జన పేరుతో రాష్ట్రాన్ని సాధించడానికి ఇదే మైదానం నుంచి కొట్లాట ప్రారంభించారని, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకునేందుకు సరికొత్తగా పోరును ప్రారంభిస్తున్నామన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అదే పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని కదనబేరి వేదికగా పార్టీ నాయకులకు, శ్రేణులకు పిలుపునిచ్చారు కేసీఆర్. ప్రజల పక్షాన పోరాటాలు చేయాలని, ప్రభుత్వ వైఖరిని క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని కేడర్లో ఉత్సాహం నింపారు గులాబీ బాస్. చైతన్యవంతులైన ప్రజలను జిల్లా కరీంనగర్ జిల్లా, ఇది పోరాటాల గడ్డ. ఇక్కడి నుంచే ప్రారంభించాలని భావించి ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఇదే రాత్రి సమయంలో మే 17వ తేదీ 48 డిగ్రీల ఎండ అయినా కూడా ప్రజల చైతన్యం ఉన్న జిల్లా అని చెప్పి తెలంగాణ ఉద్యమం కోసం ఊపిరిలూదాలని నమ్మి ఇక్కడికి వస్తే ఆనాడు మీరు తెలంగాణ జెండాను ఆకాశమంతా ఎత్తిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. ఎత్తి కార్యాచరణ చెప్పి నేను ఉద్యమం కోసం బయలుదేరిన తర్వాత కథంతా మీకు తెలుసు. మీరే కథానాయకులు, మీరే నన్ను ముందుకు నడిపిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ? ఎక్కడిదివా మాతో నువ్వు గెలిచినవు కేసీఆర్, అసలు నీకు లెక్కేంది, నీ బిషాదేంది అని మాట్లాడితే ఆనాడున్న కేంద్ర మంత్రి పదవిని, ఎంపీని కూడా నేలకేసి కొట్టి రారా నా కొడుక కరీంనగర్ కన్నా మళ్ళీ ఇక్కడికి వచ్చిన. మేడిగడ్డ వ్యవహారంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం కేసీఆర్. 2 పిల్లర్లు కుంగిపోయినంత మాత్రాన ఏదో జరిగిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడి చేస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి అంటూ చెప్పుకొచ్చారు గులాబీ బాస్. కాళేశ్వరం ప్రాజెక్ట్, దానిలో మేడిగడ్డ బ్యారేజ్ 100 కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్. దాంట్లో కొంచెం ఇసుక జారి 2 పిల్లర్లు కుంగినాయి. అదేందో ప్రళయం బద్దలైనట్టు, దేశమే కొట్టుకపోయినట్టు. నేను 2-3 రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా, ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో, ఎందుకు కట్టినమో. కాళేశ్వరం పుణ్యమే కదా ఎంత బ్రహ్మాండంగా ఈ జిల్లాలో నీళ్లు వచ్చినాయి, ఏ విధంగా మిడ్ మానేరు ఎల్ఎండి నిండి ఉంటుండే, ఏ విధంగా చెరువులు, చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకుతుండే. చాలా దుఃఖం కలుగుతా ఉంది మనసుకు. ఇంతసేపు కేసీఆర్ని మన బదనాం చేయొచ్చా? మేడిగడ్డ, ఈ గడ్డ చెప్పి మన పనులలో ఒక పన్ను వదలవుతుంది.
32 పనులు రాలగొట్టుకుంటామా? మొత్తమే ఊడగొడతామా? ఏ పన్ను అయితే ఊగుతుందో ఆ పన్ను బాగు చేసుకుంటాం కానీ మొత్తం పనులు అయితే రాలగొట్టుకోం కదా. 300 పైచిలకు పిల్లర్లు ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగిపోయినాయని అది భారతదేశమే మునిగిపోతున్నంత బొబ్బ చేసి కేసీఆర్ మీద బదనాం పెట్టాలనే పద్ధతిలో ఇలా చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు తప్ప మరి రైతుల మంచినీళ్ళు ఇలా మార్చి 10-12కే ఇట్లా ఉంటే రేపు ఏప్రిల్ మే నెలలో ఏం కావాలి మన గతి? మరి ముప్పెట దాడి అన్నట్లుగా సాగుతున్న ఈ రాజకీయ పరిస్థితులను బీఆర్ఎస్ ఢీకొట్టి మెజారిటీ పార్లమెంట్ స్థానాల్లో పాగా వేస్తుందా, లేదంటే లోక్సభ ఎన్నికల్లోనూ శాసనసభ ఎన్నికల నాటి ఫలితాలే పునరావృతమవుతాయా అన్నదానిపై తెలంగాణ అంతటా జోరుగా చర్చ సాగుతోంది. కేంద్రంలో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ ఆ దిశగా తెలంగాణలోనూ పావులు కదుపుతోంది. ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ నినాదంతో 8 నుంచి 10 ఎంపీ సీట్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అవసరమైన వ్యూహాలు రచిస్తున్న కమలనాథులు తాజాగా హైదరాబాద్ విమోచన దినోత్సవంను అధికారికంగా నిర్వహించాలని గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. టార్గెట్ సౌత్ అంటూ నినదిస్తున్న బీజేపీ తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా ఆపరేషన్ తెలంగాణ చేపట్టిన కమలనాథులు చాప కింద నీరులా తమ వ్యూహాలను అమలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించారు. అభివృద్ధి మంత్రం జపించారు. ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్లో పర్యటించారైనా సుమారు 9,000 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అంతేకాదు తెలంగాణకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ. అంతేకాదు మళ్లీ ఈ నెల 15, 16, 18 తేదీల్లో రాష్ట్రంలో సుడిగాలి ప్రచారం నిర్వహించనున్నారు. అటు ఎన్నికలకు పార్టీ కేడర్ను సంసిద్ధం చేసేందుకు సుశిక్షితులైన సైనికుల్లా దూసుకుపోయే విషయంలో దిశానిర్దేశం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. హైదరాబాద్లో జరిగిన సభలో పాల్గొన్న ఆయన ప్రధానిగా మోడీని మరోసారి గెలిపిద్దామంటూ పిలుపునిచ్చారు. అంతేకాదు 400 ఎంపీ సీట్లను ప్రధానికి కానుకగా ఇద్దామంటూ కమల దళాన్ని ఉత్సాహపరిచారు. నిజానికి మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మునిపెన్నడూ లేని విధంగా 8 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది బీజేపీ. ఇదే ఊపులో లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతుంది. అటు కేంద్రంలో మోడీ గాలి బలంగా వీస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో ప్రధాని బొమ్మను ముందుపెట్టి ఎన్నికలకు వెళ్లడం ద్వారా గణనీయమైన స్థాయిలో ఎంపీ సీట్లను కైవసం చేసుకోవచ్చునని భావిస్తోంది. ఇంకా చెప్పాలంటే 8 నుంచి 10 ఎంపీ సీట్లను టార్గెట్ చేసింది బీజేపీ. मित्रों, आज तेलंगाना की जनता ने फैसला एक प्रकार से 3 पार्टियों के सामने भाजपा का चुनाव है। कांग्रेस पार्टी, टीआरएस और मजलिस। मगर मैं कहता हूं ये तीनों पार्टियों का एजेंडा एक ही है। मेरी बात ध्यान से सुनना। 3 पार्टियों के सामने तेलंगाना की जनता को भारतीय जनता पार्टी को और मोदी जी को चुनना है। 1 कांग्रेस पार्टी, 2 टीआरएस, तीसरा मजलिस। परंतु पार्टी कहने को 3 है मगर एजेंडा एक ही है। एक कांग्रेस और टीआरएस मजलिस के एजेंडे पे चलते हैं, मजलिस का एजेंडा लागू करते हैं। मुझे भाइयों और बहनों बताओ, हैदराबाद स्थापना दिन मनाना चाहिए या नहीं मनाना चाहिए? जोर से बोलिए, मनाना चाहिए या नहीं मनाना चाहिए? ये मुस्लिम रिजर्वेशन हटना चाहिए या नहीं हटना चाहिए? जोर से बोलो, हटना चाहिए या नहीं हटना चाहिए? क्या कांग्रेस हटा सकती है? टीआरएस हटा सकती है? मजलिस हटाना चाहती है? ये तीनों एक दूसरे के चट्टे बट्टे हैं। ये तीनों पार्टियां एक है।
8 నుంచి 10 పార్లమెంటు స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కమలనాథులు బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఎంఐఎం ఎజెండాతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ముందుకు వెళ్తున్నాయని ఆరోపించారు. అంతేకాదు 3 వారసత్వ పార్టీలేనని, ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తాయంటూ ఆరోపణలు గుప్పించారు అమిత్ షా. అంతేకాదు తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు 4% రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు అమిత్ షా. मैं आपको कहता हूं, मोदी जी ने गारंटी दी है कि 15 अगस्त 2047 को हमारा देश भारत, जब देश की आजादी की शताब्दी मनाई जाएगी, भारत आत्मनिर्भर होगा, भारत पूर्ण विकसित होगा और भारत माता विश्व गुरु के स्थान पर विराजमान होगी। ऐसा भारत बनाने के लिए हम सब ने आगे बढ़ना है। मुझे बताओ, ये जो 1.5-2 महीना है चुनाव का, आप सभी लोग आज से ही कमल के प्रचार में मोदी जी को प्रधानमंत्री बनाने के लिए निकल पड़ेंगे क्या? अरे जोर से बोलो, निकल पड़ेंगे क्या? तेलंगाना में 12 का आंकड़ा पार करेंगे क्या? 400 पार कराएंगे क्या? मोदी जी को फिर से प्रधानमंत्री बनाएंगे क्या? ప్రత్యర్థులపై కేవలం విమర్శలే కాదు, ఇటీవల కాలంలో కేంద్రం తీసుకుంటున్న పలు నిర్ణయాలు సైతం బీజేపీ ఓటు బ్యాంకు పెంచడంతో పాటు ఖచ్చితంగా విజయం వైపు నడిపించేలా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. ప్రముఖంగా చెప్పాలంటే అయోధ్య రామాలయం నిర్మాణం, సిఏఏ గురించి చెప్పుకోవాలి. అయితే ఈ క్రమంలోనే భాగ్యనగరానికి సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయం తాజాగా తీసుకుంది కేంద్రం. మరో 2-3 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం సాగుతున్న వేళ సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర హోంశాఖ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తద్వారా ప్రజల సెంటిమెంట్లకు బీజేపీ గౌరవం ఇచ్చిందన్న సంకేతాలు జనంలోకి వెళ్తాయన్నది కాషాయ పార్టీ నేతల ఆలోచన. మరి కమలనాథుల స్కెచ్లు ఏ మేరకు వర్కౌట్ అవుతాయి? అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఉత్సాహం మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ హవాకు తెలంగాణలో బీజేపీ ఏ మేరకు బ్రేకులు వేస్తుందన్నది చూడాలి మరి. ఇది వాటి స్వతంత్ర ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.